హాయ్ అండి, నమస్తే. నేను మీ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట బై రేవతి ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి మిల్క్ పుడింగ్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకు ఒకసారి ఇలా మిల్క్ పుడింగ్ చేసి పెట్టండి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఇష్టపడకుండా ఉండారనమాట. చాలా టేస్టీగా వస్తుంది. సో ముందుగా మనకి దీనికోసం మనకు కావాల్సింది అయితే జెలిటైన్ అనమాట, వెజ్ జెలిటైన్. సో మనకి ఇదే బయట ఏ సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతుంది, ఆన్లైన్ అయినా దొరుకుతుంది అనమాట. జెలిటైన్ అనొచ్చు, అగర్ అగర్ అనొచ్చు, చైనా గ్రాస్ కూడా అంటారనమాట. దీంతో మనము ఇలా ఒక బాక్స్ తెచ్చి చేసుకుంటే మనము ఎన్ని రెసిపీస్ అయినా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 25 గ్రామ్స్ అనమాట. మీకు ఇది తక్కువ 50 గ్రామ్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు జెలటిన్ వేసుకుంటున్నాను. ఈ జెలటిన్ వేసుకున్నాక దీంట్లోకి 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఫ్యూ సెకండ్స్కి మనకి ఇది అనేది ఇలా చిక్కగా రెడీ అవుతుంది. సో ఇలా చిక్కగా రెడీ అయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు వరకు పాలను పోసుకోండి. పాలు పోసుకున్నాక దీంట్లోకి 1/2 కప్పు వరకు షుగర్ని వేసేసి ఈ చక్కెర బుత్తకు కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ షుగర్ మంచిగా కరిగి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జెలటిన్ ఉంది కదా, సో ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మనకి ఇది ఇందులో వేయగానే మనకి ఒక 1 సెకండ్కి మనకి అదే మంచిగా చిక్కగా రెడీ అవుతుంది. ఇలా చిక్కగా రెడీ అయిన తర్వాత దీంట్లోకి మనము వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే రోజ్ ఎసెన్స్, స్ట్రాబెరీ ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లోకి వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకోండి. మీరు ఏ బౌల్లో అయితే వేసుకుంటున్నారో దాన్ని ఒకసారి బాగా కడిగేసి ఈ బౌల్లోకి వేసేసుకోండి. మిల్క్ పుడింగ్ని మొత్తంగా వేసేసి ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక 2 అవర్స్ వరకు. సో మనము మిగతా ప్రాసెస్ చూద్దాము. సో అదే ప్యాన్లో మళ్ళీ 1 కప్పు వరకు పాలను తీసుకోండి. పాలను తీసుకున్నాక దీంట్లోకి 1/2 కప్పు వరకు షుగర్ని వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మనకి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మనం మిగతా ప్రాసెస్ చేద్దాము. ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జెలటిన్ వేసుకొని దీంట్లోకి 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో మనకి అక్కడ షుగర్ కరిగి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మనకి ఇక్కడ ఈ బ్యాటర్ అనేది చిక్కగా అవుతుందన్నమాట. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మనకి ఫ్యూ సెకండ్స్లో మనకి బ్యాటర్ అనేది కొంచెం చిక్కగా రెడీ అవుతుంది. సో చూడండి, ఇక్కడ పాలు కూడా మనకి రెడీ అయిపోయాయి కదా. సో పాలలో ఒక పొంగు వచ్చాక ఇప్పుడు దీంట్లోకి ఫుడ్ జెల్ కలర్ యాడ్ చేస్తున్నాను అనమాట. పింక్ కలర్. మీ పిల్లలు ఏది ఇష్టపడతారో ఆ కలర్ని యాడ్ చేయండి. సో ఇష్టంగా తింటారనమాట ఇంకెక్కువ. సో ఇది యాడ్ చేశాక దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న జెలటిన్ మిక్స్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న ముందు మిల్క్ పుడింగ్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసేసి దీనిపై నుంచి ఫోక్తో ఇలా బాగా ఫోక్ చేసుకోండి. ఇలా బాగా ఫోక్ చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ పుడింగ్ని కూడా వేసేసుకోండి. దీన్ని కూడా వేసేసి పైన ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే రిమూవ్ చేసేయండి. సో ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టేసుకోండి. పూర్తిగా చల్లగా అయిన తర్వాత మూత పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేసుకోండి. ఫ్రీజ్లో పెట్టేసుకొని ఒక 2 to 3 అవర్స్ వరకు మనం ఫ్రీజ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉంటే మిల్క్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఏమైనా అకేషన్స్, స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు, బర్త్డేస్కి, యానివర్సరీకి, వ్యాలంటైన్స్ డేకి, సో ఇలా ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు అనమాట. పిల్లలు ఎప్పుడైనా ఇలా కేక్ తినాలనిపిస్తుంది, జెల్లీ కేక్ తినాలనిపిస్తున్నప్పుడు సో ఇలా రెడీ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. సో దీంట్లో మళ్ళీ వాళ్ళకి ఇష్టమైన కలర్తో యాడ్ చేసిస్తే ఇంకా ఇష్టంగా తింటారనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి రెడీ చేసి మీ పిల్లలకు పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, మీ ఇంట్లో వాళ్ళైనా మీ పిల్లలైనా సరే. సో మీరు ఏమైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అలా రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. సో ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ వీడియోస్ కోసం మా ఇంటి వంట బై రేవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు మీ ఇంట్లో ఈ పుడింగ్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.